ప్రస్తుతం లోక్సభలో నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందా? పాస్ కాదా? అనే చర్చ దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. ఈ సభల్లో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, దీని మీద వీళ్ళు ఇస్తున్నటువంటి కొందరు ఎలివేషన్స్, కొందరు చేస్తున్న విమర్శలు, ఇవి చూస్తే నీలాంటి సామాన్యుడు అబ్బో! మనకెంత ప్రయోజనం కలగబోతుందో, మనకెంత గొప్పగా మన జీవితాలు మారబోతున్నాయని చెప్పి మనం వాటిని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం. అసలైన విషయం, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్న చర్చలోకి మీరు పోరు, నేను పోను. మనం పోము. ఎందుకంటే పైన దేశం లెవెల్‌లో, అంటే పైన ప్రభుత్వం లెవెల్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకటి కార్పొరేట్ ప్రయోజనాలు, 2 రాజకీయ నాయకుల ప్రయోజనాలు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకునే క్రమంలో మనకేమైనా గనక వీళ్ళ మధ్యలో జారి కలిగే ప్రయోజనాలు తప్ప అంతకు మించి ఇంకేముండవు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపు ఇదే తీసుకోండి. ఎవరికి ప్రయోజనం? నీకు నాకు భారం తప్ప నాకు తెలిసి ప్రయోజనం ఉంటుందని చెప్పి పెద్దగా ఆశించను కూడా ఆశించక్కర్లేదేమో. సీరియస్లీ ఇదొక అంశం. ఇప్పుడు ఒక ఎంపీకి యావరేజ్‌గా ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి? ఒక జీతం ఒకటే కదా! విమాన ఖర్చులు, మిగతా రవాణా ఖర్చులు, వాళ్ళ కారులో పోసుకునే పెట్రోల్ కూడా. ఇది నిజమండి బాబోయ్! ఏది ఇసిపెట్టరు వాళ్ళకొచ్చే అలవెన్సెస్. అంతెందుకు, సచిన్ టెండూల్కర్ గారు లాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, అంత గొప్పగా డబ్బులున్న వ్యక్తులు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ కార్లలో పోసుకునే పెట్రోల్, డీజిల్ కూడా బిల్లు క్లెయిమ్ చేశారు. ఒక ఆయనే కాదు, అందరూ. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నప్పుడైనా ఎవరైనా వాళ్ళు అందరూ. నేను వీళ్ళు వాళ్ళంటలేను. ఇవి తెలిసిన పేర్లు కాబట్టి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఏం వదిలిపెట్టరు. సో జీతాలు, అలవెన్స్ల కింద ఒక ఎంపీకి యావరేజ్‌గా సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. యావరేజ్‌గా 6 కోట్ల రూపాయలు. ఇంక అక్కడ వాళ్ళు సర్వీస్‌లో ఉన్నప్పుడైనా వీళ్ళ ఖర్చు. ఇప్పుడు 2073 మందో, 2080 మందో పెరుగుతున్నారు అంటే కొంచెం అటు ఇటు 1500 కోట్ల రూపాయలు అదనపు భారం. ఇప్పటికే వాళ్ళకయ్యే ఖర్చు ఎంత? కొన్ని వేల కోట్లు. తర్వాత ఒకసారి పనిచేస్తే నీ జీవితం అంతా పింఛన్ వస్తుంది కదా! అది చాలా ఎక్కువ భారమే. అక్కడితోనే ఆగుతాయా? మళ్ళీ ఎంపీ ల్యాండ్స్ అని ఏమంటారు, ఫండ్స్ అని మళ్ళీ వాళ్ళకు సంవత్సరానికి ఇంత కేటాయించుకుంటూ పోవాలి. కానీ రాజకీయ పార్టీలు ఇటువంటివన్నీ ఎందుకు టచ్ చేయరు? రాజకీయాలు సేవ్ అన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు చార్జ్ చేస్తారు అనేది ఇటువంటి చర్చ ఓన్లీ సోషల్ మీడియా వరకు పరిమితం అవుతుంది. మరి రాజకీయ నాయకులు ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించరు అంటే, అసలు వాళ్ళ పార్టీల్లో వాళ్ళ కోసం పనిచేసే రాజకీయ నిరుద్యోగులకి ఇంత ఉద్యోగం దొరుకుతుంది అనే కదా వాళ్ళు దీనికోసం ఇంతగానో పట్టుబడతారు. రాజకీయంగా వాళ్ళకి ఏది పనికొత్తది, ఏది పనికిరాదని అదొక గేమ్, వాళ్ళు ఆడుకునే గేమ్ అంతే. ఇప్పుడు మనం పెరగబోయే ఎంపీ సీట్ల గురించే మాట్లాడుకున్నాం. ఇక దేశవ్యాప్తంగా పెరగబోయే అసెంబ్లీల సీట్లు, దానికి అయ్యే ఖర్చు అది ఇంకెన్ని వేల కోట్లు అవుతుందో లెక్కలకు కూడా అందదు, ఎన్ని వేల కోట్లు అవుతుంది అని. సో ఈ విధంగా చూసుకున్న రాజకీయ నిరుద్యోగులు అండ్ ప్రభుత్వాలు ప్రధానంగా తీసుకునే నిర్ణయాలన్నీ కార్పొరేట్ ప్రయోజనాలు. వాళ్ళు పనిచేయాలంటే మధ్యలో ఎవరెవరు పావులు కావాలి కదా, మీరు నేను. ఇంతకు మించి పెద్దగా పొడిసేది ఏమి ఉండదు. మనకు కలిగే ప్రయోజనాలు కూడా పెద్దగా ఉంటాయని చెప్పి కూడా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదులే అండి. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇంతకు మించి మీకు ఏం ప్రయోజనం కల్పిస్తున్నాయి నాకు చెప్పండి? ఇంతకు మించి ఏం ప్రయోజనాలు కల్పిస్తుంది? కొన్ని సామాన్యులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు యాడో ఒకరు, అది ఈ కుటుంబాల్లో ఉన్న వాళ్ళే పోటీ పడతారు. అన్న, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది, వీళ్ళకే సరిపోతాయి. వేరే వాళ్ళకి ఏంది ఇచ్చేది? ఏదో ఇస్తున్నామని చెప్పడం కోసం ఆడొకటి ఈడొకటి ఇస్తారు. అంతకుమించి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏదో పెద్దోళ్ళు ఆడుకునే గేమ్, పెద్దోళ్ళు ఆడుకునే ఆటకి అన్ని వేదికలే, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. పెద్దోళ్ళు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్లు, వాళ్ళకి ఏం ఆడుతూ ఉంటారో మనం ప్రేక్షకులను చూసి చప్పట్లు కొడుతూ ఉండాలి. గ్రౌండ్లో 11 మంది, ఈ పక్క ఆ పక్క 11 మంది క్రికెట్ ఆడితే మనంగా దగ్గరికి అంతే ఎత్తుందిలే. సాయంత్రం 7 అయితే ఐపీఎల్ అని, ఇదంతా వ్యాపారం అని తెలిసి కూడా అయినా కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ అని చెప్పి టీవీల ముందు కూర్చుంటాం. ఇది కూడా అంతే, అంతకుమించి ప్రయోజనాలు నేనైతే ఆశించడం లేదు. కానీ సరే కానివ్వండి.